నమస్కారం. రిపబ్లిక్ డే సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి మూల గ్రంథం లాంటిది రాజ్యాంగం. మరి మన రాజ్యాంగం గురించి, గణతంత్ర దినోత్సవం గురించిన విషయాలపై ఓ స్పెషల్ స్టోరీ. భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మన దేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. రాజ్యాంగం రాతప్రతిని తయారు చేయడం కొరకు 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి శాసనంగా రూపొందించుకున్నప్పటికీ 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్లతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారతదేశం నూతన గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్లు, 121 సవరణలతో కూడినది ఈ భారతదేశ బృహత్ రాజ్యాంగం. 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. ఎన్నో దేశాలు, మరెన్నో గ్రంథాలు, ఎన్నో జాతుల జీవన విధానాలను పరిశోధించి ఏర్పరచుకున్న భారత పరిపాలనా మార్గదర్శక గ్రంథం ఆమోదం పొందిన రోజు, స్వతంత్ర్యానంతర భారతదేశం రాజకీయంగా తనకంటూ ఒక స్వంత అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్న రోజు. దేశ సమగ్రతని కాపాడాల్సిన భారత పౌరులమైన మనం ఇంకొక్కసారి మన విజయాన్ని గుండెలదిరేలా మేరా భారత్ మహాన్ అని ప్రపంచానికి చెప్పే రోజు రిపబ్లిక్ డే. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రిపబ్లిక్ డే. ఈ రోజుని పురస్కరించుకొని ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతమవుతోంది. భారత మాతకు మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం నెలకొంది. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం.
పక్కన ఉత్సవ విగ్రహం, అటు ఇటు 1500 మంది చిన్నారులు. ఆ ఎదురుగా ఉన్న స్వర్ణ మండపంలో భారత మాతకు మహాహారతి మరి కాసేపట్లో మనం ఇవ్వబోతున్నాం. అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. చక్కటి నృత్య కళాకారులు ఎందరో వేదికపైకి రాబోతున్నారు. శ్రీమతి పద్మజారెడ్డి గారు, అలాగే ఇందిర గారి శిష్య బృందం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం, శ్రీ రామాచారి గారి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి చిన్నారులు 50 మంది వరకు వేదికపైకి వచ్చి తమ స్వర మాధుర్యంతో మనని కట్టిపడేయనున్నారు. భారత మాతకు తమ గాత్రంతో హారతినివ్వనున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి కాసేపట్లో జరుగుతాయి. ఒక్కసారి పైకి చూడండి, ఆకాశ దీపాలు అలా వస్తూనే ఉంటాయి. ఈ ఆకాశ దీపాలని మనందరి స్ఫూర్తికి ప్రతీకగా మనం ఆకాశంలోకి పంపిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భారత్ మాతా ఫౌండేషన్ ఒక గొప్ప కార్యక్రమాన్ని, మన భారతదేశంలో ఇప్పటి వరకు జరగనటువంటి ఒక గొప్ప మహాహారతిని భారత మాతకి ఇప్పించడం జరుగుతోంది. మరి నెక్స్ట్ కార్యక్రమం శ్రీమతి ఇందిర గారి శిష్య బృందం వేదికపైకి రాబోతోంది. ది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా దగ్గర భారత మాతకు మహాహారతి కార్యక్రమం
అట్టహాసంగా జరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మహాహారతి కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు భారత మాత అన్న మాటే ఒక వివాదాస్పదంగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారత్ మాత ఫౌండేషన్ ఈరోజు అత్యద్భుతంగా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కొంతమంది వివాదాలు లేవనెత్తే ప్రయత్నాలు కూడా చేశారు. అసలు భారత మాత ఔన్నత్యం ఏంటి? ఈ దేశంలో మాతృ స్వరూపంగా భారత మాతను గౌరవించాలా? మహాహారతి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఇటువంటి అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం ఈ అంశం గురించి మాట్లాడడానికి స్ఫూర్తి పత్రిక సంపాదకులు డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు, చర్చ వెల్కమ్ బ్యాక్. భారత మాతకు ప్రతి ఒక్కరూ వందనం చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది నా మెడపై కత్తి పెట్టినా సరే భారత్ మాతకు జై అనను అంటారు. ఇంకొకరేమో భారత మాత విగ్రహానికి సంబంధించి భారత మాత వస్త్రధారణకు సంబంధించి ఆక్షేపణలు ఉన్నాయని, ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన ప్రతీక అని ఇటువంటి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. కానీ నిజంగా ఒక మాతృ స్వరూపంగా దేశాన్ని పూజించడం తప్పెలా అవుతుంది? ఒక మాతృ స్వరూపం అని కొనియాడడం, భక్తిపూర్వకంగా ఈ దేశాన్ని ప్రేమించడం తప్పు ఎందుకు అవుతుంది? ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ రోజే అటు పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అవుతోంది. దేశంలోనే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కని విని ఎరగని ఘటన, ఒక భారత మాత విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆ విగ్రహానికి మహాహారతి సప్త హారతులు ఇచ్చే ఒక అత్యద్భుతమైన క్రతువు మరి కాసేపట్లో ఆవిష్కృతం అవుతున్న ఈ నేపథ్యంలోనే భారత మాత ఔన్నత్యం గురించి, దేశభక్తి గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం స్ఫూర్తి పత్రిక సంపాదకులు డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. సార్ సుబ్రహ్మణ్యం గారు, ఫస్ట్ భారత మాత అన్నది ఈ మాతృ స్వరూపం అనే మాట కేవలం హిందువులకే భారత మాత అవుతుందా, లేకపోతే దేశం మొత్తానికి భారత మాత అవుతుందా? ఈ అంశాన్ని ఎలా చూడాలి? అసలు భారత మాత అనేటువంటి పదాన్ని వివాదాస్పదం చేయటమే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. భారతదేశాన్ని మాతృస్వరూపంగా భావించటం, ఆరాధించటం, ఈ దేశం పట్ల ఆ విధమైన నిష్ఠ కలిగి ఉండటం అనేటువంటి కేవలం హిందువులకి మాత్రం కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ దేశ పౌరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశాన్ని ఒక మాతలాగా పూజించటము, ఆరాధించటము, గౌరవించటం అనేటువంటిది వాళ్ళకు ఉండవలసినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి లక్షణం. ఎందుకంటే భారతీయ జీవనంలో, ఒక భారతీయ జీవనంలోనే కాదు, ప్రపంచంలో అందరికీ కూడా మాతలు ఉంటారు. భారతీయ జీవన విధానంలో, హిందూ జీవన సంస్కృతిలో మాత అనేటువంటి శబ్దానికి ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వబడింది. ఒక మాటలో చెప్పాలి అంటే, సన్యాసి సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ కూడా సన్యాసికి అందరూ కూడా పాదాభివందనం చేస్తారు, ఒక్క తల్లి తప్ప. ఎందుకు? ఆ సన్యాసి కూడా తల్లికి పాదాభివందనం చేస్తాడు. అంటే ఒక భారతీయ సంస్కృతిలో, భారతీయ జీవన విధానంలో తల్లికి అంత అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వబడింది. తల్లి పిల్లవాడిని నవమాసాలు మోస్తుంది, జన్మనిస్తుంది, తన కాళ్ళ మీద తాను నిలబడేదాకా పెంచి పెద్దవాడిని చేసి పోషిస్తూ ఉంటుంది. కానీ ఈ నేల తల్లి ఉన్నది, ఈ నేల తల్లి అనేటువంటిది అక్షరాస్యుడి దగ్గరికి అక్కర్లా. మీరు కొండల్లో, కోనల్లో, వనులలో, గిన్నెలో, గనులలో, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఈ నేలను తల్లి అనే అంటాడు, నేల తల్లి అంటాడు. అదే మన పురాణాల్లో కూడా భూమాత అన్నాం. వేదాలలో పృథ్వీ సూక్తం అనేటువంటిది ఉన్నది. అంటే ఈ పృథ్వీని, ఈ భూమిని ఒక తల్లిగా ఆరాధించేటువంటి, గౌరవించేటువంటి ఒక సంస్కృతి ఏదైతే ఉందో అనూచానంగా, అనాదిగా మన జీవన పద్ధతిలో ఉన్నది. ఎందుకు? తల్లికి ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మానవుడు తన జీవితంలో ఇంకెవ్వరికీ కూడా ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ప్రస్తుతం మనకు పీపుల్స్ ప్లాజా దగ్గర జరుగుతున్న వేడుకల్ని, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యద్భుతంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూస్తూనే మనం ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇంకొక బాక్స్ లో ఆ విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సార్, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, మహాహారతి సప్త హారతులు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ భారతమాత ఫౌండేషన్ వాళ్ళు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అసలు మహాహారతి ఎందుకు ఇవ్వాలి? దీని ఉద్దేశం ఏంటి అసలు? హిందూ జీవన పద్ధతిలో, అంటే భారతీయ జీవన పద్ధతిలో నవవిధ భక్తి మార్గాలలో అర్చన అనేటువంటిది ఒకటి ఉన్నది. సాకార పద్ధతిలో భగవంతుణ్ణి, అంటే దైవాన్ని పూజిస్తారు.
నిరాకార పద్ధతిలో పూజిస్తారు. భారతమాతకు ఒక స్వరూపాన్ని కల్పించుకుని భారతీయుడు ఆ మాతను పూజించేటువంటి ఒకానొక స్వభావం. ఎందుకంటే విగ్రహారాధన అనేటువంటిది కూడా భారతీయ హిందూ జీవనంలో ఉన్నటువంటి ఒకానొక లక్షణం. స్వామి సత్యమిత్రానందజీ హరిద్వార్లో భారతమాత విగ్రహాన్ని, దేవాలయాన్ని కట్టారు. అంటే అనాదిగా ఈ జీవన విధానంలో విగ్రహాన్ని ఆరాధించేటువంటి ఒక పద్ధతి. దానికి షోడశోపచార పద్ధతులు, పూజా పద్ధతులు. హారతి అనేటువంటిది భక్తుడు తన యొక్క హృదయం నుంచి వస్తున్నటువంటి ఒకానొక భక్తిని, శ్రద్ధను, నిష్టను ఆవిష్కరించుకునేటువంటి ఒకానొక లక్షణం అది. కాబట్టి వైజ్ఞానిక దృక్పథంతో మనం చూసినప్పటికీ కూడా హారతి అనేటువంటిది పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలనం చేస్తూ భక్తుని యొక్క ఆంతరంగికమైనటువంటి శ్రద్ధను ఆవిష్కృతం చేయటం అనేటువంటిది హారతిలో ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు ఈ మాత పట్ల, ఎందుకంటే మాతా భూమి పుత్రోహం, ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను, నేను ఆమె పుత్రికను. కాబట్టి ఒక పుత్రుడుగా, ఒక పుత్రికగా బాధ్యత ఏమిటి? జన్మ ఇచ్చినటువంటి తల్లిని ఎట్లా పూజిస్తారో ఈ జన్మ పొందినటువంటి ఈ గడ్డ మీద జీవన విధానం అంతా కూడా త్వయా భూమే సుఖం వర్ధితోహం, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. ఓ భారత భూమి, ఓ హిందూ భూమి, నీ వల్లనే నేను సుఖంగా వర్ధిల్లుతున్నాను. మరి నా కృతజ్ఞత ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? నా భక్తిని, నా శ్రద్ధను నీకు చూపించుకోవటంలో ఈ హారతి రూపంలో అర్చన అనేటువంటి ఒకానొక పద్ధతిలో, ఆరాధనా పద్ధతిలో చూపించుకోవటం. గంగా హారతి ఇస్తూ ఉంటాం, గోదావరి హారతి ఇస్తూ ఉంటాం, కృష్ణా హారతి ఇస్తూ ఉంటాం. ఇది ఈ రోజున ప్రారంభం కాల, వందల వేల సంవత్సరాల నుంచి నదిని తల్లిగా పూజిస్తూ హారతి ఇచ్చేటువంటి ఒకానొక సంస్కృతి ఈ దేశంలో వికసించింది. ఆ విధమైనటువంటి పద్ధతిలోనే ఒక భారతీయుడు భారత మాత పట్ల ఉన్నటువంటి భక్తిని, శ్రద్ధను ఆవిష్కరించుకోవటం కోసమని చెప్పి తన భక్తిని ఈ మహాహారతి రూపంలో, లేకపోతే ఈ భూమిని పూజించేటువంటి రూపంలో ఈ విధంగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇది ఈ గడ్డ మీద ఉన్నటువంటి పౌరుల యొక్క సహజమైన లక్షణం అది. ఓకే అయితే సుబ్రహ్మణ్యం గారు, ఇది హిందూ ధర్మానికి సంబంధించిన క్రతువులు, సంప్రదాయాలు, ఆ ఆచార సంప్రదాయాలు ఏవైనా కానీ, హారతి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా హిందూ ధర్మానికి సంబంధించినవే. కానీ మిగతా మతాల వారు కూడా ఇక్కడ ఉన్నారు కదా, సెక్యులర్ దేశం కదా అంటే ఏం చెప్తారు? మిగతా మతాల వాళ్ళు ఈ విధమైనటువంటి ఆరాధన పద్ధతిని ఉపయోగించకపోయినప్పటికీ కూడా వాళ్ళ హారతులు పట్టకపోవచ్చు, కానీ భారతమాతకు జయకారాలు పలకవచ్చు. కరెక్ట్. భారతమాతను తాను ఆరాధించేటువంటి దైవాన్ని ఎంత భక్తితో, శ్రద్ధతో తన దైవాన్ని పూజిస్తున్నారో అదే దైవాన్ని తాను జన్మించినటువంటి గడ్డ మీద తన జీవనానికి ఆధారభూతమైనటువంటి ఈ భూమిని తన దైవంగా భావించుకుని ఈ భారతమాతకు జయకారాలు పలకవచ్చు. హారతి పట్టకపోవచ్చు, కొబ్బరికాయ కొట్టకపోవచ్చు, కానీ నీ దైవాన్ని ఎలా పూజిస్తున్నావో నీ జీవనానికి ఆధారభూతమైనటువంటి ఈ భూమిని నీ దైవంగా భావించు. ఈ దైవానికి ఏం పేరు అంటే అనాదిగా ఈ దేశానికి భారతదేశము అని పేరు, అజనాభ దేశము అని పేరు, ఆర్ష దేశము అని పేరు, ఆర్యావర్తము అని పేరు, హిందూస్థానము అని పేరు. కాబట్టి ఏ పేరుతో పెట్టుకుంటావో నీ దైవాన్ని, ఈ భూమి మీద, ఈ భూమిని నీ దైవాన్ని దర్శించుకో, ఈ భూమిని ఆరాధించు అనేటువంటి దాంట్లో ఇంకా సెక్యులరిజం ఏంటి, మతాలు ఏమిటి, ఇంకోటి ఏమిటి. ఓకే రైట్. ఒక విష్ణు పురాణంలోని ఒక శ్లోకం ఉంది సార్, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చై దక్షిణం వర్షం తద్భారతం నామః భారతీ యత్ర సంతతి. అంటే భారత మాత పుత్రులు లేదా పుత్రికలుగానే ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ ఉన్నారు అనే ఒక అర్థం వస్తోంది. అంటే ఇక్కడ ఏ మతం వారైనా సరే భరతమాత పిల్లలుగానే భావించాలా? ఈ దేశాన్ని భారతదేశం అన్నాం, భారతదేశంలో ఉన్న వాళ్ళని భారతీయులు అంటారు. ఈ దేశాన్ని హిందూస్థాన్ అన్నారు, హిందూస్థానంలో ఉన్న వాళ్ళని హిందువులు అంటారు. ఈ దేశాన్ని ఆంగ్లేయులు ఇండియా అని పేరు పెట్టారు, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని ఇండియన్స్ అంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ అయినప్పుడు, భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులు అయినప్పుడు, హిందూస్థానంలో ఉన్న వాళ్ళు హిందువులు. కాబట్టి భారతదేశము ఇది వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సంతతి. భారతదేశము అనగానే, భారత అనే శబ్దం అనుకోగానే రెండు విధములైనటువంటి భావాలు హిందూ సమాజంలో, అంటే భారతీయ సమాజంలో జాగృతమవుతుంది. నువ్వు భారతీయ అన్నా హిందూ అన్నా పర్యాయ పదాలే. హిందూ అన్నప్పుడు ఒక విధమైనటువంటి స్వాభిమానం. ప్రపంచం అంతా కూడా అనేకమైనటువంటి అరబ్ దేశాలన్నీ కూడా ఈ దేశాన్ని హిందూస్థాన్ అని పిలుస్తాయి.
భారతదేశం భారత్ అని పిలవరు, ఇండియన్ అని పిలవరు. కాబట్టి భారత్ అన్నా భారతీయ అన్నా హిందూస్థాన్ అన్నా ఈ దేశంలో ప్రజలలో ఒక స్వాభిమానం కలుగుతుంది. భా అంటే జ్ఞానం, రత అంటే ఆసక్తి, జ్ఞానమునందు ఆసక్తి కలిగినటువంటి జాతి. కాబట్టి ఈ జాతిని భారత జాతి అన్నారు. ఓకే. భరతుడు అనేటువంటి రాజు పరిపాలించాడు, పౌరుష పరాక్రమాలకు ప్రతిరూపం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఒక పురుషుడు కానీ, ఒక మహిళ కానీ, ఒక మాతృమూర్తి కానీ, ఒక యువతి కానీ, ఒక యువకుడు కానీ ఈ దేశంలో పౌరుష పరాక్రమాలతో జీవించి దేశాన్ని రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, తన సమాజాన్ని రక్షించుకోవాలి. ఆ భారత అనంగానే ఆ విధమైనటువంటి స్వాభిమానం కలుగుతూ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉత్తరమున ఉన్న హిమాలయ పర్వతాల నుంచి దక్షిణమున ఉన్న హిందూ మహాసముద్రం వరకు చూడండి, సముద్రం పేరు హిందూ. ఎవరికి అభ్యంతరం రాలా. హిందువులే ఆ నీటిని వాడుకుంటున్నారా? హిందూ సమాజమే దాన్ని ఉపయోగించుకుంటుందా? ప్రపంచంలో మిగిలినటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా హిందూ సముద్రం అని పిలుస్తున్నారు. కాబట్టి హిందూ అని శబ్దాన్ని పలకటంలో కానీ ఏ విధమైనటువంటి అభ్యంతరము ఈ సమాజానికి లేదు, ఉండకూడదు. ఓకే. అయితే మరి ఇండియా అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? హిందూ భారతీయ అంటే స్వాభిమానం కలుగుతున్నది కాబట్టి ఆంగ్లేయులు ఈ దేశాన్ని తుపాకీ ద్వారా అణచడానికి ప్రయత్నం చేస్తూ విద్యా విధానం ద్వారా, సంస్కృతి ద్వారా, ఆంగ్ల సంస్కృతి ద్వారా భారతీయుల యొక్క మనస్తత్వాన్ని అంతటినీ కూడా మార్చివేసి హిందూ భారతీయ అనేటువంటి రెండు పదాలు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సులలోకి రాకూడదు. వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమాజం హిందూ సమాజంగా, భారతీయ సమాజంగా ఉంటుంది. కాబట్టి ఈ పదాలని, ఈ స్వాభిమానాన్ని, ఈ పౌరుష పరాక్రమాన్ని, ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని వీళ్ళు మరిచిపోవాలంటే ఏం చేయాలి? కాబట్టి దానికి ఇండియా అనేటువంటి ఒక పేరు పెట్టారు. సాధారణంగా చూడండి, జీవితంలో నామవాచకం నౌన్ అంటారు. ఆ నౌన్ ఎప్పుడూ కూడా మారదు. ఏ భాషలోకి వెళ్ళినా నౌనే. చంద్రప్రకాష్ ఉన్నాడు, చంద్రప్రకాష్ మూన్ లైట్ అంటారా ఇంగ్లీష్లో? అన్నారు కదా. కాబట్టి భారతదేశం ఇండియా ఎట్లా అవుతుంది? హిందూస్థాన్ ఇండియా ఎట్లా అవుతుంది? భారతదేశమే, ఇండియా అనకూడదు. హిందూస్థానీ. ఓకే. సుబ్రహ్మణ్యం గారు, ఇందాక మీరు చెప్పారు ఒక మాతృ స్వరూపంగా దేశాన్ని భావించడం తప్పేం కాదని మీరు అన్నారు. అయితే ఇతర మతస్థులు చెప్తున్న వాదన ఏంటి అంటే, వారి మత గ్రంథాల ప్రకారం ఖురాన్ ప్రకారం అల్లాయే దేవుడు, అటు బైబిల్ ప్రకారం జీసస్ మాత్రమే దేవుడు, యెహోవా దేవుడు, అంతేకాని వేరే ఆప్షన్ లేదు, ఇంకొకరు ఎవరిని కూడా దైవ స్వరూపంగా భావించడానికి వీలు లేదు అంటున్నారు. కానీ ఇక్కడ మీరేమో భారత మాతకు మహాహారతి అంటున్నారు. ఈ రెండింటినీ ఎలా మీరు ఆ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లో ఎలా మీరు చెప్తారు? ఏ వివరణ ఇస్తారు? అల్లా కానీ, కృష్ణుడు కానీ, క్రీస్తు కానీ ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటివి. దేశం విషయం వచ్చినప్పుడు మత ప్రమేయం ఉండకూడదు. అన్ని మతాల వాళ్ళకి దేశం ముఖ్యం. దేశం లేకపోతే వాళ్ళ మతాలే ఉండవు. కాబట్టి అది దైవభక్తి అనుకోండి, ఇది దేశభక్తి. కాబట్టి దేశము అనేటువంటి దాని పట్ల ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ అనేటువంటిది ఉండకూడదు. దేశం దేశమే. ఆ దేశాన్ని రక్షించుకోవటం కోసం, దాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం నీవు ఏం చేస్తావు అనేటువంటిది, నీ భావనలో ఎలా ఉంటుంది అనేటువంటిది, నీవు దాని పట్ల దైవం పట్ల ఎంత ప్రేమతో భక్తితో ఉంటావో దేశం పట్ల కూడా అంత ప్రేమ భక్తి ఉన్నప్పుడే దీన్ని కాపాడుకోగలుగుతావు, దీన్ని రక్షించుకోగలుగుతావు, దీన్ని సేవించుకోగలుగుతావు. కాబట్టి అల్లా, యెహోవా, లేకపోతే క్రీస్తు, లేకపోతే రాముడు, కృష్ణుడు ఇవన్నీ పక్కన పెట్టండి. దేశం అంటే దేశం. ఇది ఎటువంటిది అంటే తల్లి దగ్గరకు వచ్చినప్పుడు తల్లే దైవం. తల్లిని మించినటువంటి దైవం మరొకరు ఉండదు మనకి. తల్లి ముఖ్యమా దైవం ముఖ్యమా అన్నప్పుడు తల్లే ముఖ్యం. దేశం ముఖ్యమా దైవం ముఖ్యమా అన్నప్పుడు దేశమే ముఖ్యం మనకి. జపాన్ దేశంలోకి వెళ్ళి వాళ్ళ ఇష్టమైనటువంటి దేవుడు మీ దేశం మీదకి యుద్ధానికి వస్తే మీరు ఏం చేస్తారని అడిగారు జపాన్లో ఉన్నటువంటి యువతని. ఆ దాడికి వచ్చినటువంటి వాళ్ళని నరికేసి మా దేశాన్ని రక్షించుకుంటాం మేమన్నారు. కాబట్టి దైవం ముఖ్యమా దేశం ముఖ్యమా అన్నప్పుడు దేశం ముఖ్యం. అది ఏ మతస్థుడికైనా సరే. కాబట్టి భారతీయ సమాజంలో జాగృతం కావలసినటువంటి భావన ఏంటంటే, ముందు నీ దేశాన్ని ప్రేమించు. స్వామి వివేకానంద అదే చెప్తారు కదా, రాబోయే 100 సంవత్సరాల పాటు మీ దేవీ దేవతలందరినీ కూడా పక్కన పెట్టండి, ఒకే ఒక్క దేవతను ఆరాధించండి. ఆ దేవత ఎవరు అంటే భారతమాత అంటారు. అప్పుడు నీ దేశం బాగుపడుతుంది, నీ సమాజం వృద్ధి చెందుతుంది, సుభిక్షంగా సుఖశాంతులతో సమాజం వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. ఆ సుఖశాంతులతో వర్ధిల్లటానికి నువ్వు కూడా అందులో భాగస్వామ్యం అవుతావు. కాబట్టి దైవం ముఖ్యం, దేశం ముఖ్యం ప్రతి పౌరుడికి కూడా. ఆ తర్వాతనే ఏ దేవుడైనా సరే. ఓకే.
రైట్. అయితే అట్లాంటప్పుడు వేద పురాణ కాలం నుంచి చూసినట్లయితే భారతమాత అన్నది కేవలం ఈ ప్రాంతానికి సంబంధించిన సూచకంగానే ఉంది, కానీ ఆ రూపం అనేది లేదు కదా. దాన్ని పూజించడం శాస్త్ర విరుద్ధం అనే భావనను మీరు ఎలా చూస్తారు? చూడండి, మానవ జీవన విధానానికి అనుగుణంగానే ఆ జీవన పద్ధతులలో అనేకమైనటువంటి అంశాలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు రాముణ్ణి కృష్ణుడిని పూజిస్తున్నాం మనం. ఇంతకుముందు రాముణ్ణి కృష్ణుడిని పూజించినటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. కరెక్ట్. భారతదేశంలో ప్రకృతిని దైవంగా భావించారు. ఒక వరుణ దేవుణ్ణి, లేకపోతే ఒక భూమిని, లేక ఒక వృక్షాన్ని, లేకపోతే ఒక యజ్ఞాన్ని, ఈ విధంగా ప్రకృతినే దైవంగా చూసుకుని ప్రకృతినే ఆరాధించినటువంటి జీవన పద్ధతితో ప్రారంభమైనటువంటిది. తర్వాత ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని సాధించినందుకో, అధర్మాన్ని అణిచివేసి ధర్మ స్థాపన చేసినందుకో, సమాజాన్ని రక్షించినందుకో, ఒక మహత్తరమైనటువంటి ఆదర్శంతో జీవితాన్ని కొనసాగించి ఈ దేశం ముందు ఒక ఆదర్శంగా నిలబడినందుకో, ఈ ప్రజల ముందు ఆదర్శంగా నిలబడినందుకో వాళ్ళని దైవంగా భావించారు. సమాజంలో జీవనంలో ఎలా మార్పు, ఏది మంచో అది దైవం అండి, ఏది సత్యమో అది దైవం, ఏది ధర్మమో అది దైవం, ఎవరు మంచి పని చేశారో వాడు దేవుడు. కాబట్టి ఈ విధమైనటువంటి జీవన పద్ధతిలో ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి సమాజంలో నెమ్మదిగా అనేక మంది దేవీ దేవతలు అందరూ కూడా చోటు చేసుకున్నారు. ఎందుకు? ధర్మాన్ని సమాజాన్ని రక్షించినటువంటి వాళ్ళు కాబట్టి, ఆదర్శంగా జీవించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు సమాజంలో ఆరాధన పద్ధతిలో చోటు చేసుకున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆరాధన పద్ధతిలోనే భారతమాత, ఎందుకు భారతదేశము 1200 సంవత్సరాలు విదేశీయుల యొక్క పరిపాలనలో మరిగిపోయింది, దాస్య శృంఖలాలలో ఇరుక్కుపోయింది. అలాంటి ఈ భారతదేశాన్ని విముక్తం చేయటం కోసం, ఆ భారత భక్తిని జాగృతం చేయటం కోసం ప్రజల యొక్క హృదయాలలో ఒక మాతృస్వరూపాన్ని కల్పన చేసుకున్నారు. కాబట్టి అది ధర్మ విరుద్ధం కాదు, శాస్త్ర విరుద్ధం కూడా కాదు. చూడండి, హరిద్వార్లో స్వామి సత్యమిత్రానందజీ మహారాజ్ భారతమాత దేవాలయాన్ని కట్టించారు. ఇప్పుడు అనేక గ్రామాలలో కూడా, పట్టణాల్లో కూడా కొంతమంది స్థానికులు ప్రజలలో ముందు దేశభక్తిని, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు దేశభక్తిని జాగృతం చేస్తుంటే భారతదేశం ఎందుకు చేయకూడదు అని చెప్పి కొన్ని గ్రామాలలో భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కొన్ని గ్రామాలలో భారతమాత దేవాలయాలు కట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి భారతమాతను పూజించటం అనేటువంటిది ఆగమ శాస్త్ర విరుద్ధం కాదు. 3 కోటి దేవతలలో భారతమాత కూడా ఒక దేవత. ప్రకృతిని ఆరాధించడం. భారతమాత ప్రకృతి స్వరూపం, భూమాత స్వరూపం. అందువలన చూడండి, సముద్ర వసనేదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ భూమిని ఒక విష్ణు పత్నిగా భావించుకుంటూ ప్రతి నిత్యము కాలు మోపేటప్పుడు ఆ భూమాతకు అభివందనం చేసి ప్రతి పౌరుడు కూడా కాలు మోపటం, అది కృతజ్ఞత, అది భక్తి. అది మీరు చెప్పిన దాంట్లో పూజించడం పూజించకపోవడం అనేది మతానికి సంబంధించిన విషయం అయితే ఓకే, కానీ జయకారాలు జయధ్వానాలు చేయకపోవడం మాత్రం క్షమించరాని నేరమా మీరు చెప్తున్న ప్రకారం? అది క్షమించరాని నేరమే. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం, భారతీయ ప్రజానీకంలో దేశభక్తిని జాగృతం చేసినటువంటి తారక మంత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి తారక మంత్రం ఏంటంటే భారత్ మాతాకి జై. ఇది ఏ భాషలో ఉన్నదని చెప్పి 125 కోట్ల మంది భారతదేశ ప్రజానీకం ఆలోచించరు. భారతమాతకి జై అనేటువంటి నినాదం ఒక శాశ్వతమైనటువంటిది, అది ఎటర్నల్, దానికి మరణము అనేటువంటిది లేదు. ఈ భారతమాతకు జై అనేటువంటి నినాదమే భారతదేశ స్వాతంత్ర్యానికి ఊపి అయింది. ఇలా భారతీయ సమాజాన్ని చైతన్యపరచటంలో, దేశభక్తిని జాగృతం చేయటంలో మరొక్క నినాదం చోటు చేసుకుంటుంది మనకి, వందే మాతరం అనేటువంటి నినాదం. భారత భూమి ముక్కలు కాకుండా, బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్రలో భారతదేశము నలిగిపోకుండా, భారతదేశము విడిపోకుండా రక్షించినటువంటి ఒక తారక మంత్రం లాగా పనిచేసినటువంటిది భారతమాతకు జై. తర్వాత ఏమిటంటే వందే మాతరం. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములు కానీ, క్రైస్తవులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ, శైవులు కానీ, వైష్ణవులు కానీ అందరూ కూడా మత ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భారతమాతకు జై అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వందే మాతరం అన్నారు. దేశభక్తిని జాగృతం చేశారు. భారత భూమి బెంగాల్ విభజన కాకుండా, భారత భూమి ముక్కలు కాకుండా కాపాడుకున్నారు. ఇంకొక నినాదం భారతదేశ ప్రజానీకంలో చైతన్యాన్ని పరిచినటువంటిది ఉన్నది, జై హింద్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి పిలుపు. కాబట్టి భారతమాతకి జై, వందే మాతరం, జై హింద్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక తారక మంత్రాలు. ఇవి భారతీయ సమాజాన్ని నిరంతరము కూడా ధార్మిక, సాంస్కృతిక, దేశభక్తి పూరితమైనటువంటి భావాలతో ఒక జ్వలంతమైనటువంటి దేశభక్తిని
ఓకే. జాగృతం చేయటంలో నిలిచి ఉన్నటువంటి మంత్రాలు ఇవి. ఓకే. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా భారత మాతకు జై అనటము అతని యొక్క ధర్మం, అతని యొక్క కర్తవ్యం. ఓకే. వందే మాతరం చెప్పడం అతని యొక్క ధర్మం, కర్తవ్యం. ఓకే. ఇప్పుడు చూడండి, కొన్ని మదర్సాల్లో కూడా ముస్లిం సంస్థలు వాళ్ళ దీంట్లో మదర్సాల్లో వందే మాతరం పాడాలని చెప్తున్నారు, జనగణమన పాడాలని చెప్తున్నారు. కారణం ఏంటి? దేశభక్తి కావాలి. కాబట్టి ఇప్పుడు పీపుల్స్ ప్లాజా దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి వేలాదిగా దేశభక్తులు అక్కడికి తరలి వచ్చారు. జాతీయత భావాన్ని కలిగి ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడ ఒకే ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో మహాహారతి జరగబోతోంది. ఈ మహాహారతి అనేది సప్తహారతులు అంటున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇంకా ఎక్కడైనా జరిగిందా దేశంలో ఇప్పటి వరకు? భారతదేశంలో భారతమాత హారతి అనేటువంటిది ఇంతవరకు నేను ఎప్పుడు వినలా. బహుశా తెలంగాణ ప్రాంతంలోనే, భాగ్యనగరంలోనే మన తెలుగునాటే ఇలాంటి మహాహారతి, భారతమాత మహాహారతి ప్రారంభం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇది ఎట్లాంటి అనూచానంగా చోటు చేసుకున్నదంటే, మనకి మాతలు ఉన్నారు. గంగామాత, తులసీమాత, భూమాత, ఈ విధమైనటువంటి మాతల యొక్క పరంపరలో భారతమాత స్థానాన్ని సంపాదించుకుని ప్రజల చేత హారతి పొందేటువంటి ఒక పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టబడింది. కాబట్టి ఇలాంటి గంగా హారతులు, కృష్ణా హారతులు, గోదావరి హారతులు ఇస్తున్నట్టుగానే భారతదేశం అంతటా కూడా భారతమాత హారతులు జరగాలి. వాడవాడల భారతమాత పూజలు జరగాలి. ప్రపంచంలో ఏ దేశమైనా దేశాన్ని, ఆ ప్రాంతాన్ని తల్లిగా భావిస్తున్న సంస్కృతి ఏ దేశంలోనైనా ఉందా? ఒక భారతదేశానికి ప్రత్యేకమా? సాధారణంగా మనకి రాయబడినటువంటి గ్రంథాలలో, లేకపోతే ప్రపంచ దేశ చరిత్రలు చదివినప్పుడు ఆయా దేశాల వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలని ఫాదర్ ల్యాండ్గా పూజించుకునేవారు, ఫాదర్ ల్యాండ్ అని పిలుచుకునేవారు. ఒక మదర్ ల్యాండ్, మాతృభూమి అని చెప్పి సంబోధన చేసినటువంటి దేశం ఏమిటంటే మొట్టమొదటిసారిగా భారతదేశం. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో మాతకు, తల్లికి ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం అటువంటిది. మనకు ఒక కుటుంబ వ్యవస్థ ఉన్నది. ఆ కుటుంబానికి తల్లి, తండ్రి, పెద్ద. తండ్రి తల్లులు అనరు, తల్లి తండ్రి. మొట్టమొదటి స్థానం ఎవరికంటే తల్లికే. కాబట్టి ఆ తల్లిలాగా భూమిని భావించుకుంటూ ఉపనిషత్తులు చెప్తారు ఒక మాట, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. తల్లిని తండ్రిని నిందించేటువంటి వాడు, కొట్టేటువంటి వాడు, సరిగ్గా చూడనటువంటి కుపుత్రులు పుడతారేమో గాని పుత్రుణ్ణి ద్వేషించేటువంటి, పుత్రుడి నాశనం కోరుకునేటువంటి తల్లి అనేటువంటిది జన్మించదు. తల్లి అనేటువంటిది ఉండదు. అంతటి ఉదాత్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి భావన కలిగినటువంటిది తల్లి, శక్తి కలిగినటువంటిది తల్లి. ఆ అమ్మను ఈ భూమిలో చూసుకోవటం, ఈ భూమికి ప్రతిరూపము, ఈ భూమే ఆ తల్లి అని భావించడం అనేటువంటిది మన యొక్క ఉదాత్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి సంస్కారానికి ప్రతీక. కొంతమంది చేస్తున్న వాదనలు, దేశాన్ని మీరు భక్తిపూర్వకంగా భావిస్తే మీరు పూజించాలనుకుంటే పూజించండి, కానీ నా దేశభక్తిని ప్రశ్నించే హక్కు మీకు లేదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఆలోచించమని చెప్తా. సత్యం ఏంటో గుర్తించమని చెప్తా. కృతజ్ఞత అనేది ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలో, కృతజ్ఞత ఎలా చూపించాలో ఆలోచించమని చెప్తా. మన కర్తవ్యం ఏమిటో భావించమని చెప్తా. ఇన్ని మనం తీసుకుంటున్నామా? భూమి నుంచి చంద్రలోకంలోకి వెళ్ళి చంద్రమండలంలోకి వెళ్ళి ఉండగలుగుతామా? సూర్యమండలంలోకి వెళ్ళి జీవించగలుగుతామా? అంగారక గ్రహంలోకి వెళ్ళి జీవించగలుగుతామా? భూగ్రహంలో ఎందుకు జీవించగలుగుతున్నాం మనం? ఈ జీవనాన్ని ప్రసాదిస్తున్నటువంటి భూమి కాబట్టి ఈ భూమిని ప్రేమించటంలో, భూమిని ఆరాధించటంలో, భూమిని గౌరవించటంలో ఉచితమా అనుచితమా ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి పట్ల భక్తి భావన కలుగుతుంది. ఓకే, రైట్. భక్తి భావన కలిగి ఉండాలా, బాధ్యతగా ఉండాలా? భక్తి భావన ఉన్నప్పుడు బాధ్యత పెరుగుతుంది. రైట్. తల్లి పట్ల భక్తి ఉన్నది, తల్లి మీద ఎవడో దాడి చేస్తున్నాడు, తల్లిని రక్షించుకోవాలనేటువంటి కర్తవ్యం ఉంటుందా, ఉండదా? బాధ్యత పెరుగుతుందా, పెరగదా? కాబట్టి ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ బాధ్యత ఉంటుంది. ఓకే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మహాహారతి కార్యక్రమం జరుగుతున్న వేళ మీరు భారత్ టుడే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సందర్భంగా ఏం చెప్తారు? చివరిగా కంక్లూజన్. భారత మాత ఆరాధన అనేటువంటిది భారతీయ జీవనంలో ఇది ఒక కొత్తనైనటువంటిది కాదు. ఆరాధన అనేటువంటిది ఈ భూమికి ఉన్నటువంటి ఒక సహజమైన స్వభావం. మీరు చూడండి, భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అందులో ఒక 26 భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ధార్మిక పరమైనటువంటి చిత్రాలకు అందులో స్థానాన్ని కల్పించారు.
బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి నందకుమార్ బోస్, ఒక ప్రఖ్యాతి చెందినటువంటి చిత్రకారుడు ఆయన, గొప్ప కళాకారుడు ఆయన. ఆయనకిచ్చి ఇదిగో సీతారాములు లంక నుంచి అయోధ్యకు చేరేటువంటి చిత్రాన్ని గీయండి, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించేటువంటి చిత్రం గీయండి, ఇట్లా కొన్ని చిత్రాలను నలంద విశ్వవిద్యాలయం యొక్క చిత్రం గీయండి. ఎందుకంటే దేశభక్తి, దైవభక్తి ఈ సమాజంలో వెళ్లి విరిసినప్పుడు మాత్రమే, జాగృతమైనప్పుడు మాత్రమే ఈ దేశం రక్షింపబడుతుంది. కాబట్టి నాదు జన్మభూమి కన్నా నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది అన్నాడు మహాకవి. స్వామి రామతీర్థ ఈ దేశంతో మమేకం చెందాడు. నేనే భారతము, భారతమే నేను నడయాడిన భారతమే నడయాడినట్లుండును. ఈ విధంగా మమేకం చెందినటువంటి వ్యక్తులు. స్వామి వివేకానంద భారతదేశం యొక్క ఇసుక రేణువులను తన శిరస్సు మీద అభిషేకించుకుని నేను ఇప్పుడు మహాపునీతుడనైనాను అని చెప్పుకున్నాడు. భారత భూమి మీద వేసవి కాలంలో ఒక తొలకరి చినుకు పడితే ఈ భూమి నుంచి సుగంధం విరజిమ్ముతుంది. అంత గొప్పనైనటువంటి లక్షణం కలిగినటువంటిది, స్వభావం కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది, అణువు కూడా దైవ స్వరూపంగా భావించబడినప్పుడు ఈ భూమిని రక్షించుకోగలిగేటువంటి లక్షణం నీలో ఏర్పడుతుంది. కాబట్టి అలా భూమిని మాతగా, దైవంగా భావించుకోకపోవటం నీకు అవమానం అనిపిస్తే, నువ్వు నాస్తికుడి వైపు అనుకుంటే దైవంగా భావించకు, తల్లిగా భావించు, తల్లిగా ఆరాధించు, తల్లిగా పూజించు. అప్పుడు 130 కోట్ల మంది భారతదేశ ప్రజానీకం భారతదేశ భూమి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారు, దీన్ని ఆరాధిస్తారు, దీన్ని రక్షించుకుంటారు, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం చెప్పి కటిబద్ధులవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు. నిజంగా చాలా అద్భుతంగా చాలా విషయాలు మాతో పంచుకున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అది మరి కాసేపట్లో పీపుల్ ప్లాజా వద్ద మహాహారతి కార్యక్రమం జరగబోతోంది. మరి కాసేపట్లో పూజ్య పరిపూర్ణ స్వామీజీ చేతుల మీదుగానే ఆ సప్త హారతుల క్రతువు జరగబోతోంది. వారి సందేశం కూడా మరి కాసేపట్లో ఉంటుంది. ఇది ఈ స్పెషల్ డిస్కషన్. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.